హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు సినీ హీరో బాలకృష్ణ. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి బాలయ్య అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక సినీ చరిత్రలో 50 ఏళ్ల కెరీర్లో హీరోగా ఉన్న బాలకృష్ణ తెలుగు వారికి గర్వకారణమన్నారు. బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగర్ జనరేషన్ కు స్ఫూర్తి అన్నారు వక్తలు. తెలంగాణతో వరదలతో ఆస్తి నష్టం జరిగిందని సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు డొనేట్ చేశారు హీరో బాలకృష్ణ. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే, ఈరోజు మీ అందరినీ కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం. అది నేను మొన్ననే FCRకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బసవతారక భరత్ గారికి అని ఉన్నారు మా సహచార పార్లమెంట్ సభ్యులు. ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ FCRకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి గారు తప్పకుండా చేసాయి. నాకు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాకు కూడా ఐడియా ఉంది. చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ FCRని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతం ఏంటో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఏ ఉన్న ఒక సందేశం. ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను. రుణం అంటే ఇది తీరని రుణం. నేను ఎప్పుడు ఉంటాను భావస్తురాణి జన్మాంతర సౌరదాణి అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకళ్ళిద్దరిని మన పరిచయాలతో, ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది నాకు ఏ రుణానుబంధమో. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికైనా బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. బాలయ్యబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య. గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి, కోవిడ్ సమయంలో కూడా ఆనాడు 25 లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది.